హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాధవి. సమ్మర్ కదండి, మల్లెపూలు, జాజులు, కనకాంబరాలు విపరీతంగా వస్తాయి ఈ టైంలో. ఈ తోట అంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మిద్దె తోట, అనురాధ గారిది. చాలా బాగుంటుంది. ఏ సీజన్లో ఆ సీజన్ ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ పండించేస్తారు. పూలు కొయ్యడం అన్నా మాల కట్టడం అన్నా చాలా ఇష్టం. మల్లెపూలు ఎప్పుడు కూడా కాడతో పాటు కొయ్యాలండి. ఇలా కొయ్యాలి, అప్పుడే మాల బాగుంటుంది, నిలబడుతుంది. లేకపోతే జారిపోతాయి అన్నమాట పూలు. మన షాప్లో కొన్న పూలు కూడా చూడండి కాడతో పాటు ఉంటాయి. మనం మిద్దె తోట చూద్దాం. అనురాధ గారికి వస్తారు. ఇది ములగ చెట్టు ఎక్కడుందో చూడండి, కాయలు కూడా ఉన్నాయి చక్కగాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, సన్నగా ఉన్నాయన్నమాట. నిమ్మ చెట్టు చూడండి, వీరకు కాసింది. చెట్టు అంతా కాయలే. ఈ చెట్టు ఎక్కడుందో చూద్దామా? అదిగో, అదేంటనుకుంటున్నారు? పాడైపోయిన వాషింగ్ మిషన్. ఆ వాషింగ్ మిషన్లో నిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు వేశారు. కరివేపాకు చెట్టు చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. వంకాయలు చెట్టు నిండా ఉన్నాయి. బొప్పాయి చూడండి ఎంత బాగా కాసిందో. ఇది ఎక్కడుందో చూడండి, ఆ సిమెంట్ కుండీల్లోనే ఉంది. పెద్ద పెద్ద కుండీలు కట్టించారు, అందులో బ్యాగులతో పెట్టారన్నమాట, పెద్ద పెద్ద బ్యాగులతో. ఇది తోటకూర. ఇవేంటి గులాబ్ జామకాయలు అంటారు, అవేనా? గులాబ్ జామకాయలు అంటే వాటర్ యాపిల్. దీనిలోనే చెరుకు కూడా వేశారు చూడండి, చెరుకు గడ కూడా వచ్చింది అప్పుడే. మొక్కలు పెంచడం అంటే చాలా పని ఉంటుందండి, అయినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళకి. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మొక్కలు బాగా చూసుకుంటారు. దానిమ్మ చెట్టు, అది కూడా చిన్న టబ్బులో ఉందండి. చూడండి చెట్టు ఎంత బాగా వచ్చిందో. ఇది సంపంగి, గ్రీన్ సంపంగి, చాలామందికి తెలిసే ఉంటుంది. వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇది పాదు మొక్క రెండు కూడా ఉంటాయి అనుకుంటానండి. మొక్క టైపు మా అత్తయ్య గారి ఇంట్లో ఉండేది. ఇది పాదు అనమాట, కింద నుంచి పైకి వచ్చింది. ఈ పువ్వులన్నీ కోసి రోజు వీళ్ళందరికీ పంచుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మార్నింగ్ 5 o'clockకే వాకింగ్కి వెళ్ళిపోతారు. 6-6:30కి వచ్చి ఒక ½ an hour మొక్కల్లో స్పెండ్ చేస్తారనమాట. ఎవరైనా సరే రోజు అలా మొక్కల్లో ఒక అరగంట స్పెండ్ చేస్తే ఈ మొక్కల వలన పొల్యూషన్ లేని ఆక్సిజన్ అంది మనకి రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. చెర్రీ టమాటా కదా. టమోటాలు సీజన్ అయిపోయింది, నేను లాస్ట్కి వచ్చి అయినా సరే 1 kg పైనే ఉన్నాయి కాయలు. ఆవిడ ఒక్కరే కోసుకుంటున్నారు. పాపం నేను కూడా హెల్ప్ చేస్తాను, చాలా ఎక్కువ ఉన్నాయి కదా. వీళ్ళకి దేవుడికి పెట్టుకోవడానికి కూడా రోజు కరువు ఉండదండి, బోల్డ్ పూలు ఉంటాయి. అందరికీ కూడా ఇస్తూ ఉంటారు అడిగిన వాళ్ళకి. వీళ్ళ ఇంటి ముందు నుంచే వాకింగ్కి వెళ్తాం అనమాట రోజు. అదిగా మా వాళ్ళందరూ వాకింగ్ చేసేస్తున్నారు, మేము వాళ్ళతో జాయిన్ అయిపోవాలి. వాకింగ్ చేసి తిరిగి వెళ్ళేటప్పుడు వీళ్ళందరికీ పూలు ఇస్తారు ఇవిడ. మేము అందినంత మటుకు కొయ్యగా ఇవన్నీ మిగిలిపోయాయండి రోడ్డు మీదకి. ఆ మొగ్గలన్నీ కోస్తే మేము కోసిన వాటికన్నా ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు ఫాస్ట్గా మాల కట్టేద్దాం. చూడండి, మల్లె మొగ్గ ఎప్పుడు లావుకుంటుంది కాబట్టి అటొకటి ఇటొకటే పెడితే సరిపోతుంది. ఒక 2 ఇంచులు దారం చేతిలో ఉంచుకొని మిగతాది ఇలా కట్టాలన్నమాట. అప్పుడు ఆ ముక్కను తీసుకొచ్చి ఒక్క నాటు వేసామనుకోండి అవతల దారంతో కలిపి, అప్పుడు మనకి పువ్వులు రాలిపోకుండా ఉంటాయి. అంతే, మిగతావన్నీ అలా కట్టేయడమే. అటోటి ఇటోటి పెట్టి ఇలా కింద నుంచి థ్రెడ్ తీసి ఇలా 3 వేళ్ళ మధ్యలోంచి తీయాలన్నమాట. అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మొగ్గలు దగ్గరికంటూ లాక్కోవాలి, అప్పుడు ముద్దగా వస్తుందన్నమాట మాల. దారం ఇలా తిప్పాలన్నమాట, తిప్పి ఆ మొగ్గలు లోన పెట్టి ఇలా మెల్లగా లాగాలి, అంతే. ఇలా కట్టిన మాల పెద్దగా సాగదు, చాలా బాగుంటుంది. దారపు రీల్ నుంచి దారం కట్ చేయకుండానే ఇలాగ కంటిన్యూగా మనం ఎన్నైనా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత పెద్ద మాలైనా కంటిన్యూగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. కొంతమంది దారం తెంపి కింద నుంచి లాగి తీస్తారు, అలా కాకుండా ఇలా అయితే మొగ్గలు పడిపోకుండా ఉంటాయి. మా మాల పూర్తి అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. బరువుకి సాగిపోతుంది అనమాట, మెల్లగా తీస్తున్నాను. ఎలా వచ్చిందండి మా మల్లె మొగ్గల మాల? సూపర్గా వచ్చింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.